హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో నేను మా అమ్మాయి దగ్గరికి అమెరికాలోని చికాగోకి వెళ్ళి వచ్చాను. ఆ సందర్భంగా ఏదో ఒక ప్రదేశాన్ని తరచుగా చూడటం జరిగింది. అవన్నీ కూడా మీకు వీడియో రూపంలో ఇస్తున్నాము. ఇవాళ లింకోన్ జూకి వెళ్ళాము. అది ఆల్రెడీ స్టార్ట్ కూడా అయింది. ఆ జూ లోపలికి వెళ్ళిపోయాము. నక్కలు కనబడుతున్నాయి మనకు అక్కడ. ఆ తర్వాత అక్కడి నుండి అంటే ఎంట్రన్స్ దగ్గరే ఉంది అది. ఆ తర్వాత అక్కడ పక్షుల చుట్టూ పక్కనే పక్షుల కేజ్ ఉంది. రాబందులు కనబడుతున్నాయి. అలాగే అనేక రకాల పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి. అది ఒక కంచరగా జీబ్రా, 2 జీబ్రాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఒకటి కనపడింది. ఇంకా ఇప్పుడిప్పుడే మంచు వెచ్చుకుంటుంది. ఇది ఫిబ్రవరి నెల. ఆ తర్వాత అక్కడ నుండి లోపలికి ఇంకో కేజ్లోకి వెళ్ళాము. పెంగ్విన్లు ఇవి ఇట్లా ప్రత్యక్షంగా చూడటం అనేది ఇంతవరకు అవకాశం దొరకలేదు. సాధారణంగా ఇవి ధ్రువ ప్రాంతంలో అక్కడే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఈ జూలో అరుదుగా ఈ జూలలో కనబడుతుంటాయి. ఈ చికాగో జూలో ఉన్నాయి. అయితే ఇవి చాలా బాగా కనపడటానికి ఒక అద్దాలతోటి ఒక కేజ్ లాగా చేశారు. మొత్తం చాలా స్పష్టంగా కనపడుతుంది. అవన్నీ ఏం చేస్తున్నాయి, అలాగే అవి నీటిలో ఎత్తడానికి మా అమ్మాయి ఆ తర్వాత మా మిసెస్ ఆతృతగా చూస్తున్నారు. అవి నీళ్ళలోకి దుంకుతాయని నాతో పాటుగా కూడా. కానీ ఇంకా చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నా కూడా రాట్లో ఇప్పుడు ఒకటి బయలుదేరింది. జూలు విధించి మరీ వెళ్తుంది. 1 2 అదేంటి సమయం కాలేదా మిత్రమా ఇంకా? హాయ్, అటువైపు తిరిగి ఇటు వచ్చే లోపడే అది ఉడుక్కుమని దుంకేసింది. అందరూ ఆతృతగా చూస్తున్నారు. అలా కూర్చొని కింది నుండి అలా పైకి ఇలా వెళ్ళిపోతుంది. వావ్, అద్భుతంగా ఉంది. వచ్చేసింది పైకి. సో ఇది చూడటానికి నీళ్ళల్లోకి వెళ్ళి ఎలా ఉంటుంది అనేది చూడటానికి కూడా ఒక దాదాపు 5 అడుగులు నీళ్లు కూడా నింపారు. అది ట్రాన్స్పరెంట్. అది నెక్స్ట్ ఇంకో కేజీలోకి వెళ్ళాము. పక్షులను కనబడుతున్నాయి కొంగల్లాగా. ఇక్కడ రకరకాల పక్షులు, వాటికి కావాల్సిన సెట్టింగ్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఆ ఫైబర్ షీట్స్ వేశారు. అది స్పీకర్స్ కూడా పెట్టారు. అడవిలో ఉన్న వాతావరణం రావాలని స్పీకర్స్ కూడా పెట్టారు. సో అది బాగా కీకారణ్యంలో ఉన్నట్టుగా వాటికి ఫీలింగ్ చేసుకున్నట్టుగా ఉంది. మనకు కూడా చూడటానికి బాగా ఉంది. అది స్వేచ్ఛగా అటు ఇటు ఎగురుతుంటే ఆ సౌండ్కి మనకు బాగా అనిపిస్తుంది. అక్కడ నుండి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నాము. చికాగో జూ దాదాపు ఒక 1/2 కిలోమీటర్ విస్తీర్ణం ఉంటుంది. అలాగే ప్రవేశం ఉచితం. కానీ చాలా ఒకరోజు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే ప్రవేశానికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని మాత్రమే ఆ రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చూపిస్తే మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అదిగో చూడండి, ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత బొద్దింకలు కనబడుతున్నాయి. బొద్దింకలు ఏంటి అనుకుంటున్నారు? ఇది మడగాస్కర్ అడవిల్లో ఉండే బొద్దింకలు. చాలా పెద్దగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే కెమెరా కంటికి అంత బాగా కనపడటంలే, కానీ మన కన్నుతోటి చాలా బాగా కనబడుతున్నాయి ఆ లోపల. అయితే ఆ లోపల కనిపడే వెలుతురు మాత్రం అటువైపున్న దారి కాదండి, అది అద్దంలో రిఫ్లెక్ట్ అవుతుంది నా వెనకాలది. పూర్తిగా ఎర్రగా చీకటిగా ఉంది. అటు నుండి బయటకు వచ్చేసి మళ్ళీ జూలోనే ముందుకు వెళ్ళాము. చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు వాటి ఆవాసాల గురించి. ఇక్కడ ఏదో నిశాచరులు ఉన్నట్టున్నాయి కానీ ఏం కనపట్టలేదు, క్లోజ్ చేసింది. సరే ఇటువైపు వెళ్దాం పదండి. ఇంతకుముందు నీళ్ళు ఉన్నాయేమో కొంచెం వరకు. హిప్పోపోటమస్, కానీ ఇది బొమ్మ అండి, కంచుతో చేసిన బొమ్మలాగా ఉంది అది. ఆ తర్వాత ముందుకెళ్ళారు. మన మిత్రులు ఎవరో చూస్తున్నారు కదా, మేము కూడా చూస్తున్నాం, తాబేలు ఉందని చెప్పారు, టార్టాయిస్, కానీ కనపట్టలే ఎక్కడ కూడా. నాకైతే వెతికాము, అందుకోసం ఇక్కడ ఎవరు కూడా సందర్శకులు నిలబడి పెద్దగా కనపట్టం లేనట్టుంది. చలో మేడం, వెళ్దాం పద ముందుకు.
ఆ ముందుకు చాలా అంత క్లోజర్స్ ఇది ఉంది కదా, అందుకోసం చాలా బాగుంది కూడా అక్కడ. అట్లా ముందుకు వెళ్తూ వెళ్తూ చూస్తున్నాం, ఇక్కడ ఇంకో బొమ్మ కనబడుతుంది, జింక బొమ్మ లోపల. భలే ఉంది చూడండి, నిజంగా జింకలాగే ఉంది కదా ఈ బొమ్మలాగా. ఎలా నిలబడిందో చూడండి, ఎలాగే ఉంది, ఇది అలాగే ఉంది. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఓ ఇది బొమ్మ కాదు, బొమ్మలాగా అప్పటి నుండి నిలబడింది. వెరీ నైస్, వా, వెరీ గుడ్. మన దగ్గర చీమకోళ్ళు అని చెప్తాం చూడండి, అది అవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇది ఏంటిది, పిల్లియా లేకపోతే ముంగిసనా? ఈ రెండూ కాదు, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. దీని పేరు బోర్డు మీద చూశాను ఇప్పుడే, మీర్ కట్ అంటారట. ఇది ముంగీస జాతికి చెందినది, ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో కనబడుతుంది. ఇది ఎలకలను బాగా తింటుందట, అందుకోసం ఇళ్లలో కూడా పెంచుతారని చెప్పేసి అక్కడ రాసి ఉన్నది. భలే ఉంది, చాలా ముద్దుగా కనబడుతుంది. మీర్ కట్. ఇంకొక కేజీలో జిరాఫీ కనబడుతుంది. ఏంటో అన్నీ కూడా ఎక్కడ బొమ్మలాగే నిలబడి కనబడ్డాయి చాలాసేపటికి, కానీ వాటిలో దీని నోరు ఏదో నములుతూ ఉంది కాబట్టి బొమ్మగా అనుకోవచ్చు, అంత బాగుంది. కానీ ఏవైనా కూడా చాలా ఆరోగ్యకరంగా కనబడుతున్నాయి జంతువులన్నీ కూడా. 2 జిరాఫీలు ఉన్నాయి, దగ్గర పోకుండా అద్దాలతో అన్ని ఫిక్స్ చేసి మళ్ళీ మంచిగా కనపడేట్టుగా. మూడోది కూడా లోపల ఇంకోటి కనబడుతుంది, జిరాఫీ. అంటే లోపలలోనే 2 గదులు ఉన్నాయి. అయితే ఈ జూలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎటువైపు నుండైనా కనపడవచ్చు. ఇవి లోపలికి వెళ్తే అటువైపు నుండి కూడా చూడవచ్చు మనము. చూడండి ఎంత పెద్ద ఫిష్ అక్వేరియం ఉందో, చాలా రకాల చేపలు ఉన్నాయి. చాలా బాగుంది ఇది అక్వేరియం. చిన్న చిన్న అక్వేరియం ఇళ్ళలో పెంచుతారు, అలా పెద్దగా ఉంది. ఆ వెనకాల కూడా వాటికి తగ్గట్టుగా నాచు, ఆ రాళ్ళు వాటినన్నీ పెట్టేసి మనకు బాగా కనపడేట్టు చాలా పెద్ద అద్దం పెట్టారు, బాగా ఉంది. ఇది మిచిగాన్ సరస్సు, అంటే చికాగో చుట్టూ మిచిగాన్ సరస్సు పరుచుకొని ఉంటుంది దాదాపుగా. ఆ మిచిగాన్ సరస్సులోని ఫిషెస్ అని చెప్పేసి అక్కడ బోర్డు మీద కూడా రాసి ఉన్నాయి. లేక్ మిచిగాన్. అక్కడ నుండి తెచ్చేసి అక్కడ దొరికే స్పీసెస్. ఇక్కడ నుండి మళ్ళీ ఓపెన్ ప్లేస్కు జూలోనే వెళ్తున్నాం. అదిగో ఏదో మంచు ఎలుగుబంట్లాగా బొమ్మ అయితే ఉంది, మరి కనబడుతుందో లేదో అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఎందుకంటే ఇవి సాధారణంగా మనకు అన్ని చోట్లలా కనపడవు. నిజంగా వస్తుంది చూడండి, ఎలుగుబంటి ఎంత పెద్దగా ఉందో, చిన్న గున్న ఏనుగులాగా కనబడుతుంది. వైట్ బియర్. ఇది ధ్రువ ప్రాంతంలోనే ఉంటాయి ఎక్కువగా. చికాగో జూలో చాలా కొద్దిగా స్పెషల్ కనబడుతున్నాయి. అమెరికాలోని ప్రతి రాష్ట్రానికి ఒక జూ సొంతంగా, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడైనా చాలా చోట్ల ఉన్నాయట. కొన్ని అపురూపమైన జాతులు కూడా కనబడుతున్నాయి, అది వెళ్తుంది. అయితే ఇది యూ ఆకారంలో ఉంది పూర్తిగా. అటుగా నేను అటు కూడా వెళ్ళి చూడాల్సింది. ఒకటే ఉందా, మరి ఇంకా ఏమన్నా ఉన్నాయా? అదే ఇటువైపు వచ్చేసింది. ఇక్కడ చాలా పెద్దగా కనపడేందుకు దగ్గరగా ఉంది. దాని నేస్తం ఇంకోటి బహుశా ఇప్పటివరకు మంచులో ఉన్నట్టుంది. ఆ ఎండకు రెస్ట్ తీసుకుంటుంది. ఇంకొకటి కూడా ఉందని విన్నాను, నాకు కనపడటం లేదు మరి ఎక్కడో. మొత్తానికి 3 తెల్ల ఎలుగుబంట్లు ఉన్నాయని చెప్పారు, నాకు 2 కనపడ్డాయి. చాలా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇది చూడండి, ఇక్కడ ప్రతి చోట లోపల ఏవైతే ఉండే జంతువులు కానీ పక్షులు కానీ కనపడటానికి ప్రతి చోట్ల అట్లాంటి ఆ టెలిస్కోపిక్ ఇది ఏర్పాటు చేశారు. దాని నుండి చూస్తే ఎవరైనా కూడా అట్లా అక్కడ ప్రతి చోట పెట్టారు. దాని నుండి చూస్తే ఆ దూరంగా ఉన్నవి కూడా బాగా కనపడతాయి. అగో ఖడ్గమృగం, 2 కనబడుతున్నాయి మనకు.
అటువైపు వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ ప్లేస్లో ఒక పక్షి జాతి వాటిని చూస్తున్నాం. ఎన్ని ఉన్నాయి చూడండి. అబ్బా ఇవన్నీ కలర్ వేసుకున్నట్టుగా కాదు, అవి ఒరిజినల్గా ఆ కలర్ తోటి ఉన్నాయి. ఈ కొంగలన్నీ కూడా ఒక ప్రత్యేకత, మామూలు కలర్ తెల్ల కలర్ కాకుండా కనకాంబరం రంగులో ఉన్నాయి. అందుకోసం అవి ప్రత్యేకంగా కనబడుతున్నాయి కూడా. ఈ ప్రత్యేకంగా ఉన్నాయి కాబట్టి సందర్శకులు చాలామంది ఇక్కడ ఎక్కువసేపు ఉన్నారు. చూస్తున్నారు చూడండి. ఇప్పుడు మనము మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర వెళ్ళాము. అక్కడున్న కొలంలోకి, ఆ రింగ్లో చూసారు కదండి సీల్ జంతువులు. మేము లోపలికి వచ్చేప్పుడు కూడా చూసాం, కానీ మాకేం కనపడలేవు, అన్నీ అడుక్కున్నట్టున్నాయి. ఇప్పుడు వాటికి ఆహార సమయం అయింది, అందు గురించి అవి బయటకు వచ్చాయి. వాటికి ఆహారం ఇస్తూ వాటితో విన్యాసాలు కూడా చేయిస్తున్నారు. సో వాటిని పేరు పెట్టి పిలుస్తున్నారు. అలాగే వాటితో కొంచెం ఎక్సర్సైజ్ లాగా కూడా, అంటే చూపుల కను మీద కావాలనో లేకపోతే రోజువారీ భాగము తెలియదు, కానీ వాటితో కొన్ని విన్యాసాలు చేస్తున్నారు. అదిగోండి, అవి ఏవైతే చేసాయో వాటికి మళ్ళీ ఆహారం ఇస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఇప్పటి వరకు మనము చాలా అరుదైన స్పీసెస్ని చూసాము. తెల్ల ఎలుగుబంటి, ఈ సీల్ జంతువులు, మార్కెట్, మీర్కాట్, తర్వాత పెంగ్విన్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. పైకి అలా పాకు వెళ్తూనే ఉంది.
ఇలా పెట్టుకునేది ప్లాస్టర్ పెడుతుంది.